అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకుచూ ప్రచండ కోపము చేత వారిని తల్లడింపచేయును. ఇనుప దండముతో నీవు వారిని పగలగొట్టెదవు. కుండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులయుండుడి, భూపతులారా బోధనుందుడి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. గడగడ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును. కుమారుని ముద్దు పెట్టుకొనిడి. లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. అమెరికా దేశం కాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్ ఏంజలీస్ అనే నగరాన్ని ఆధునిక సొదొమ గొమొర్రాగా చెప్పవచ్చు. 24 గంటలు నగరంలో పాపం రాజ్యమేలుతూనే ఉంటుంది. ఈ నగరంలో లేని పాపమంటూ ఉండదు. డ్రగ్స్, వ్యభిచారం, జారత్వం, మద్యపానం, స్వలింగ సంపర్కణ వంటి పాపాలు నిరంతరము ఈ నగరాన్ని రాజ్యమేలుతూనే ఉంటాయి. ఈ నగరంలోనే హాలీవుడ్ తారలు నివసిస్తూ ఉంటారు. ఈ హాలీవుడ్ దేవునిని, క్రైస్తవ్యాన్ని హేళన చేయడంలో ముందుంటుంది. వారు చేసే పాపాలను గర్వంగా చెప్పుకోవడం, ఆ పాపాలను బట్టి అతిశయిస్తూ వాటిని గొప్పగా చూపించడానికి హాలీవుడ్ ఎప్పుడూ పోటీ పడుతుంది. కొన్ని సంవత్సరాల క్రితం కీప్ గాడ్ అవుట్ ఆఫ్ కాలిఫోర్నియా అనగా కాలిఫోర్నియా నగరంలో నుండి దేవునిని పంపివేయండి అనే నినాదాన్ని అందుకుంది ఈ లాస్ ఏంజలీస్ నగరం. ఆ నగరంలో భయంకరమైన మంటలు వ్యాప్తి చెందడానికంటే 2 రోజుల ముందు అక్కడ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ అనే హాలీవుడ్ అవార్డ్ సెరమనీ జరిగింది. అందులో హాలీవుడ్కి సంబంధించిన కొన్ని అంశాలకు ఓటింగ్ పెట్టారు. ఆ అంశాలలో దేవుడు అనే పదాన్ని కూడా వారు చేర్చడం జరిగింది. అయితే ఈ ఓటింగ్లో దేవునికి 0 ఓట్స్ రావడం జరిగింది. ఈ అవార్డ్ షోలో యాంకరింగ్ చేస్తూ ఉన్న హాలీవుడ్ కమేడియన్ నిక్కీ గ్లేజర్ దేవునికి 0 ఓట్లు అంటూ దేవునిని హేళన చేయడం జరిగింది. అయ్యో, సృష్టికర్త అయిన దేవునికి 0 ఓట్లా అంటూ అందరూ కలిసి నవ్వడం జరిగింది. Who got shouted out the most? Let's look at the numbers. All right, cast and crew are leading the way with 11 mentions. Moms are holding strong with 3 shout-outs. God, creator of the universe, 0 mentions. All right. No surprise in this godless town. ఈ సంఘటన జరిగిన 48 గంటలలోపే ఆ హాలీవుడ్ అంతా కాలి బూడిదైపోయింది. ఈ సంఘటన జరగడానికంటే ముందు ఒక సువార్తికురాలు ప్రవచనాత్మకముగా దేవుని ఉగ్రతను ప్రకటించడం జరిగింది. My prophetic message for California. There's a dark cloud that's over California, which is the condition of the city, which is darkness. Just like in the days of Noah when they flooded the earth because of the evilness. I tell you that wrath is coming to Los Angeles, so make things right with God. If you don't know Jesus Christ, make things right with Him. Jesus Christ died on the cross for your sins. He rose again in 3 days. He's alive. He's the one true God. But the wages of sin is death, hell forever. He loves you. Repent. Put your faith in Jesus today. God bless you guys. God bless you. Los Angeles, there is a wrath coming to this city. And I prophetically speak it out loud as a warning. You think all this debauchery, all this sin is going unnoticed?
You think getting drunk, smoking weed, sex before marriage, homosexuality, transgender, all of that, you think that God doesn't see it? God says it's an abomination. And the sins of the world separate us from a holy God, because the wages of sin is death, hell, forever. But Jesus came to give you life, and life abundantly. Jesus came to die on a cross, a brutal death for you and me, so you can be forgiven of your sins. And 3 days later, he rose again. He's alive and alive forevermore. So you must put your faith in Jesus Christ. కొందరు ఈ సంఘటన మానవ తప్పిదమే, దేవునికి ఎందుకు ఆపాదిస్తున్నారు అని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇది న్యాచురల్ డిజాస్టర్ అయినా లేక మానవ తప్పిదమైనా కానీ మనం వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనంలో దేవుని యొక్క వాక్యము ఈ విధముగా తెలియజేస్తూ ఉన్నది. యెహోవా చేయనిది పట్టణములో ఉపద్రవము కలుగునా. పట్టణములో ఏదైనా ఉపద్రవము కలిగింది అనంటే అది దేవుడు అనుమతించనిది కలుగుతుందా అని దేవుని యొక్క వాక్యం ప్రశ్నిస్తూ ఉన్నది. ఒకవేళ ఎవరైనా కుట్ర పన్ని కావాలనే చేసినా అది కూడా దేవుడు అనుమతించింది జరగదు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉన్నది. సాతాను ఎక్కువగా అమెరికా దేశాన్ని టార్గెట్ చేస్తూ ఉంటాడు. ఎందుకు అనంటే ఏ ట్రెండ్ అయినా ఏ పాపమైనా అమెరికా దేశంలో ప్రారంభించబడితే అది ప్రపంచాన్ని చేరుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు. ఒకప్పుడు క్రీస్తు కొరకు రగిలింపబడిన అమెరికా, స్వార్థ కొరకు రగిలింపబడిన అమెరికా ఇప్పుడు అదే సువార్తకు వ్యతిరేకంగా మారిపోతుంది. మరొక్క మారు ఈ అమెరికా దేశంలో, ఈ కాలిఫోర్నియా రాష్ట్రంలో, లాస్ ఏంజలీస్ నగరంలో ఈ మంటల వలె దేవుని యొక్క ఉజ్జీవ జ్వాల రగిలింపబడులాగున మనమందరము ప్రార్థించవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. ప్రతి ఒక్కరూ తిరిగి దేవుని వైపు త్రిప్పబడులాగున, ఆ మందిరాలు తిరిగి నింపబడులాగున మనమందరము ప్రార్థించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు.